అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రవణిపేట గ్రామంలో డిపిఎం ఎలీజర్ గారి ఆదేశాలతో ప్రకృతి వ్యవసాయం చేసే మహిళా రైతుల యొక్క అభిప్రాయం మనం తెలుసుకోవడానికి ఈరోజు రావడం. మనతో పాటు సాముల బూరమ్మ గారు ఉన్నారు, మహిళా రైతు గారు. 7 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె 32 రకాల పిఎండిఎస్ విత్తనాలు అనేది వేసుకొని చక్కగా పిఎండిఎస్ పంట అనేది పండించడం జరిగింది. పిఎండిఎస్ పంట వల్ల రైతుకి ఏ విధంగా మేలు జరుగుతుంది, అదేవిధంగా భూమికి ఏ విధంగా మేలు జరుగుతుంది అనే విషయాలు మనం సాముల బూరమ్మ గారి మాటలో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పండి. నమస్కారం అండి. ముందుగా డిపిఎం సార్ ఎలియజర్ గారికి ధన్యవాదములు. నా పేరు సాముల బూరమ్మ, ఏలేశ్వరం మండలం రమణీపేట గ్రామం అండి. రమణీపేట గ్రామంలో నా ఓన్ ఫీల్డ్ అనేది ఉంది. మేము ప్రకృతి వ్యవసాయం 7 సంవత్సరాలుగా చేస్తున్నామండి. 7 సంవత్సరాలుగా చేస్తున్నాము. పిఎండిఎస్ అనేది 7 సంవత్సరాల నుండి వేయడం జరుగుతుంది. ఈ పిఎండిఎస్ రబీ అయిన తర్వాత పిఎండిఎస్ 365 రోజులు భూమిని కప్పు ఉంచడానికి పిఎండిఎస్ అనేది వేస్తున్నామండి. ఇందులోనే మేము 32 రకాలు వేస్తాము. అందులో ఆకుకూరలు కూడా ఒక 4-5 రకాలు తీసుకుంటామండి. అవి తీసుకొని ఏలేశ్వరంలో స్టాల్ పెడుతున్నాం, ప్రకృతి వ్యవసాయ స్టాల్. ఆ స్టాల్కి తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మా దగ్గర ఆకుకూరలు తీసుకోవడం జరుగుతుందండి. తీసుకొని బాగుంటున్నాయి అనేసి కాయగూరలు ఉంటే కాయగూరలు కూడా ఇమ్మంటున్నారు. ఏటీఎంలో ఉన్న కాయగూరలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ పిఎండిఎస్ వేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే 365 రోజులు భూమిని కప్పు ఉంచుతాం. తర్వాత నేలలో ఉన్న సూక్ష్మజీవులు అనేవి చనిపోకుండా ఉంటాయండి. ఎందుకంటే వేయకుండా ఉన్నామనుకో డైరెక్ట్గా సూర్యరశ్మి తగిలితే నేలలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయి. అలాగే పంట వైవిధ్యత అనేది పెరుగుతుందండి. అది కాకుండా భూమి సారవంతంగా తయారవుతుంది. బీడు భూముల్లో వేసుకుంటే అవి కూడా సారవంతంగా తయారవుతాయండి. బీడు భూములు పశుగ్రాసం కింద కూడా ఉపయోగపడుతుంది. తర్వాత నీటి సామర్థ్యం అనేది మనం పెరుగుతుందండి. అయితే వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా పిఎండిఎస్ వేసుకోవడం వల్ల నీటి సామర్థ్యం అనేది బాగా పెరుగుతుంది. అలాగే మనకి దిగుబడి కూడా బాగా వస్తుందండి. దిగుబడి బాగా వస్తుంది. ఇందులో స్థూల సూక్ష్మ పోషకాలు మాత్రం ప్రధాన పంటకు బాగా అందిస్తాయండి పిఎండిఎస్ వేసుకోవడం వల్ల. ఎలాగా వేసవిలో వచ్చేసి మాకు 5,000 కానీ 4,000 కానీ అదనపు ఆదాయం వస్తుంది పిఎండిఎస్ వల్ల. పల్లి పంటలు వేసుకోవడం వల్ల ఏంటంటే అందులో కొన్ని రకాలు మనం తీసుకుంటాం కాబట్టి అదనపు ఆదాయం వస్తుంది. అలాగే పశువులకు మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ జీలుగు ఉందంటే ఏం చేస్తామంటే ఇది పశువులు తినవండి. తినకపోవడం వల్ల ఇది ఇలా ఉంచేసి మనం భూమిలో కలిగి దున్నేసుకుంటాం. అలా దున్నుకోవడం వల్ల ఏంటంటే భూమి సారవంతంగా బాగా తయారవుద్ది. అంటే అన్ని రకాల మొక్కలు ఉంటాయి కాబట్టి అన్ని రకాల వేరు వ్యవస్థల వల్ల మన భూమి బాగా సారంగా తయారవుతుందండి. ఇలాగ ప్రతి ఒక్క రైతు వేసుకోవాలని కోరుకుంటూ నమస్కారం అండి. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.